హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త లొకేషన్లో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అనమాట. ఈరోజు కొత్త లొకేషన్లో చాలా కొత్తగా అనిపిస్తున్నా కదా. ఎస్, మేము మా తాతయ్య వాళ్ళ విలేజ్కి వచ్చామన్నట్టు. కొన్ని డేస్ నుండి అసలు విలేజెస్కే వెళ్ళట్లేదు. మా విలేజ్కి కూడా చాలా తక్కువ వెళ్ళడం. దట్స్ డ్యూ టు చాలా సర్వసాధారణమైన విభేదాల వల్ల. But seeing this village atmosphere is really making me calm and feel good. So, ఏంటి డాడీ తీస్తా ఇంట్లో షూట్ చేస్తుంటే మా డాడీ పైనుండి నోటీస్ చేసి సరౌండింగ్స్ కూడా షూట్ చేయలేదని చెప్తుండు. యాక్చువల్లీ ఇలా నోటీస్ చేయడం అంటే గెట్ ఐడియాస్ ఫ్రమ్ ద పీపుల్ ఐ లవ్ విల్ రియల్లీ మేక్ మీ హ్యాపీ. లెట్స్ గెట్ ఇంటూ ది వ్లాగ్. సో ఇవి సమ్ 1950s లో కట్టిన హోమ్స్ అంట. నేను వీడియో షూట్ చేసుకుంటుంటే మా డాడీ ఉండి ఈ ఇల్లు కూడా తీయపోయిను, బాగుంటుంది ఛానల్లో అని చెప్పారు. హియర్ హోమ్స్, ఈ అట్మాస్ఫియర్ అంతా చాలా కొత్తగా అండ్ చాలా కామింగ్ గా, చాలా ఫీల్ గుడ్ గా ఉంది. ఇలానే సిటీస్ లో ఉంటే కూడా ఎంత బాగుంటుండేనో అని అనిపించింది ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ నేను విలేజెస్ ని విజిట్ చేసి ఇక్కడికి వెళ్ళేసరికి చాలా మంచి అనిపించుండే. అండ్ ఇట్లాంటి హోమ్స్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి రష్ లైఫ్ ఉండదు. ఈవినింగ్స్ విల్ బి సో కామ్. ఈవినింగ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ అలా నమారు మంచం వేసుకొని చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుకుంటూ హాయిగా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అంత అదృష్టం మనకి ఎక్కడిది లేండి. ఫ్యూచర్ లో ఇఫ్ పాసిబుల్ ఖచ్చితంగా ఊర్లో ఒక మంచి ఇల్లు కట్టుకొని సెటిల్ అవ్వాలి. లోపల నుండి ఏమో కేకలు వినిపిస్తున్నాయని వెళ్ళి చూసేసరికి మా మమ్మీ భయపడేదని బల్లికి మాత్రం చాలా భయపడుతుంది. లిజర్డ్ బాధితులు లెట్స్ అసెంబ్లీ ఇన్ కామెంట్ సెక్షన్. మేము వచ్చేసరికి మా నాన్నమ్మ వంట స్టార్ట్ చేసింది. ఫిష్ కర్రీ చేస్తుండే. నాకు చాలా ఇష్టం ఫిష్ పులుసు అన్న, ఫిష్ ఫ్రై అన్న. వదిలేసి ఎప్పుడు ఇట్లా తినడం అలవాటు. సో ఇక తింటుంది తప్ప నాకు పెట్టలేదు దా మమ్మీ. అలా మేమిద్దరం ఇలా పైన విహరిద్దామని వెళ్తున్నాం. లెట్స్ డీకోడ్ మై అవుట్ఫిట్ ఫర్ సమ్ టైమ్. ఇది మా మమ్మీ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నా. అండ్ పువ్వులు మొన్న నేను హైదరాబాద్ లో తీసుకుని ఉండే ఒక వీడియో కోసం తీసుకున్నా. మంచిగా అనిపించినాయి. ఈ డ్రెస్ కి మ్యాచ్ అయితే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుందని పెట్టుకున్నా. ఇక్కడ నార్మల్ గా పైన వీడియో తీసుకుంటుంటే ఎవరో పిలిస్తే చూసుకుండా వెళ్ళినా. అది ఐరన్ మంచం గైస్. గట్టిగా దెబ్బలు తగిలించుకున్నా. దెబ్బలు తగిలించుకోవడం ఈజ్ అవర్ కోడ్. అండ్ నాకు పోయిపోయి అన్ని కాలికే తగులుతాయి. కాలుతుంది ప్రాబ్లం. నడవరాక ఐల్ సఫర్ అ లాట్ మెనీ టైమ్స్. హాయ్ చెప్పు. హాయ్. రిటర్నింగ్ ఆర్ వే బ్యాక్ గైస్. ఇక్కడ ఫిష్ ఫ్రై మా మమ్మీ తీసుకొచ్చి ఇచ్చింది. చూడగానే నోట్లో ఊరిల్లు ఊరిపోయింది. ఎంత బాగుండేదో. మా తమ్ముడు ఇలా ఎస్థెటిక్ గా బిహేవ్ చేసి మాత్రం చాలా కోపం వస్తుంది. ఇంకా ముందు ముందు చూడండి వాడిని వద్దట తీయడం. ఫిష్ ఫ్రై ముక్కిలో నోట్లో పెట్టుకోగానే ఎంత మంచిగా అనిపించింది తెలుసా అసలు. ఇట్ వాజ్ టూ గుడ్. డైలీ తింటే బాగుంటుంది. నాకు ఎవరైనా ఫిష్ ఫ్రై ఉంటే డైలీ పెట్టండి గైస్. ఓకే, మనం మన లంచ్ ఫినిష్ చేసి ఇలా బయటకు వచ్చాం. కడుపు చాలా నిండిపోయి ఉబ్బిపోయి ఉండే. అంత రైస్ నేను ఎప్పుడు తినలేదు. మా నాన్నమ్మ ప్లేట్ మొత్తం ఫిల్ చేసి పెట్టిండే. అండ్ ఇక్కడ మా తమ్ముడి వాడి ఎస్థెటిక్ బిహేవియర్ చూడండి. వైట్ ప్యాంట్ వేసుకున్నాడు సోకుల కొద్దీ. ఇక్కడ నేను యాక్చువల్లీ ఏం చేసా అంటే మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. దట్ థింగ్ యూజువల్లీ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. వాడికి ఇక్కడ వైఫై లేదు, వాడి ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. సో మా మమ్మీ ఫోన్ హాట్స్పాట్ కోసం, వాడి ఫోన్ దానికోసం. ఎక్కడికి వెళ్ళినా వాడికి మాత్రం ఫోన్ ఉండాలి. ఫోన్ పట్టుకొని కూర్చోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఎలా బతుకుతారో ఏమో గైస్. కొంచెం మీరైనా బుద్ధి చెప్పండి వాడికి. ఎండ్ వాజ్ ఎండెడ్ సో మచ్ ఆన్ దట్ డే. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో నేను ఎవరు బయటికి తీసుకెళ్ళలేదు. ఎండకు నాతో పాటు వాళ్ళు కూడా మాడిపోతారని. సో ఊరంతా తిరగలేకపోయినా ఒక స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళిండు మా తాతయ్య. ఇట్ వాస్ గవర్నమెంట్ స్కూల్. అక్కడ చెట్లు, వాతావరణం చాలా బాగుండే. బట్ ఎంతైనా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవ్వాల్సిందే. కానీ నేను గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడు బయట నుండి చూడడమే, లోపలికి వెళ్ళి ఎప్పుడు విజిట్ చేయలేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం.
మా తమ్ముడు చూడండి అదేదో వాడి స్కూల్ అయినట్టు ఎలా వెళ్తున్నాడు. ఇంత ఎక్సైట్మెంట్ స్కూల్లో ఉన్నప్పుడు అదేదో చదువు మీద ఉండుంటే బాగుండేదిరా. సో చెప్పా కదా బయటికి ఎటు వెళ్ళే వీలు లేకుండే. సో స్కూల్ దగ్గర అట్మాస్ఫియర్ బాగుంది కాబట్టి ఇలా చిన్న ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ సీన్ ఏంటి అంటే నాకు జలుబు అయింది అయినా కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నా, స్టోరేజ్ ప్రాబ్లం. అండ్ మా మమ్మీకి ఇక్కడ పూలు నచ్చి తెంపి నాకు ఇచ్చింది. నేను మళ్ళీ అవే రిటర్న్లో మా మమ్మీకి ఇచ్చేసి తలలో పెడుతున్నా ఇలా క్యూట్గా ఉంటుందని. తర్వాత తీసి అవే నా తలలో పెట్టేసింది గైస్. అందుకే ఏ పనులు ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవాలి అని అంటారు. నేను అప్పుడు వాయిస్ ఓవర్ సగం వేసి బద్ధకం వేసి పక్కన పెట్టా. ఆ రోజు ఏదో పని ఉండి. సో ఈరోజు ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి అక్కడ మా మమ్మీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఇంటర్వ్యూ తీసుకుంటుంది. బాగుంటుంది స్కూల్, మీరు ఏ క్లాస్ ఏ ఊరు అని. అలా అలా విజిట్ చేసుకుంటూ ఇలా ప్రైమరీ స్కూల్కి వచ్చాం. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఇలా తీసుకెళ్లారు. ఆల్ విలేజ్ వైబ్స్, వింటేజ్ స్కూల్ లా చాలా బాగుండే, మంచిగా అనిపించింది విజిట్ చేస్తే. అండ్ ఈ బెంచెస్ మా తాతయ్య డొనేట్ చేశారంట. అండ్ ఇక్కడ నాకు ఒక రైమ్ క్యూట్ గా అనిపించేది సార్, చిన్నప్పటి మెమరీస్ ని రివైండ్ చేసుకోవడానికి. హౌ మెనీ ఆఫ్ యూ నో బాబా బ్లాక్ షీప్? సో అలా అలా స్కూల్కి మాత్రమే విహరించి ఎటు వెళ్ళకుండా ఎక్కువగా ఉంది అని చెప్పేసి నన్ను ఆపేశారు. అండ్ నాకు ఫ్రమ్ ఇన్సైడ్ ఫొటోస్ తీయాలని చాలా ఉండే, బట్ ఏం చేస్తాం ఇది సహకరించలేదు. సో నేను ఇక్కడ యాజ్ యూజువల్ మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. మా తమ్ముని రోజు చేస్తున్నా, వాడికి తిండి నిద్ర తిరగడం తినడం తప్ప వేరే పని ఉండదు అని చెప్పి. అండ్ కెమెరాలో కనిపించమంటే ఇదొకలా ఓవర్ యాక్షన్ చేస్తాడు. అండ్ యూ సే గైస్, ఐ జస్ట్ గాట్ అన్ ఐడియా. మా తమ్ముడి కోసం ఇలా రోస్టింగ్ ఛానల్ పెడితే ఎలా ఉంటది? సమ్ రోస్టింగ్ ఛానల్స్ ఉంటాయి చూడండి, అలా ఓన్లీ మా సోను బ్రోని రోస్ట్ చేయడానికి పెడదామని అనుకుంటున్నా. వాట్ ఆర్ యువర్ థాట్స్ అండ్ వాట్ ఆర్ యువర్ కామెంట్స్? ప్లీజ్ రిప్లై ఇన్ ది కామెంట్స్. బాయ్ ఫర్ దిస్ క్లిప్, లెట్స్ మీట్ ఇన్ అనదర్ క్లిప్. అండ్ ఇలా బయట నుండి ఇంటికి వచ్చేస్తున్నాం. వాడైతే చాలా సార్లు ఇలా ఎస్థెటిక్ గా బిహేవ్ చేస్తాడు. చూడండి ఫేస్ చూపించడానికి వాడి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదు. అండ్ బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ నాకు ఆ ఫ్లవర్ పెట్టుకొని గ్రీన్ డ్రెస్ దుపట్టా ఈ సీన్ అంతా నన్ను నేను చూసుకుంటే ఒక వింటేజ్ హీరోయిన్ థాట్స్ వచ్చాయి. సో ఫైనల్లీ వి రీచ్డ్ హోమ్. సీమై పువ్వు అక్కడనే ఊర్లో పెట్టుకొని వచ్చిన బాగుందా గైస్. సో చాలా అలసిపోయినా. దిస్ ఇస్ మై అలసిపోయిన ఫేస్. సో మీట్ యు ఇన్ అనదర్ వీడియో. టాటా, బై బాయ్.